హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందామండి. పిగ్మెంటేషన్, పింపుల్స్ వచ్చి నల్ల గిచ్చితే నల్లగా అవుతాయి కదా, దాని గురించి ఇది కళ్ళ కింద చుట్టుముట్టు అంత నల్లగా ఉంటుంది, చర్మం అంతా చలికాలం ముడతలు పడి ఉంటుంది కదా, అదంతా పోనీకే ఫేస్ ప్యాక్ రెడీ చేసుకుందామండి. ఫస్ట్ కొంచెం మనం బియ్యం పిండి వేసుకుందాము. ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి. ఒక స్పూను ఎప్పటికప్పుడు రెడీ చేసుకోండి, ఫ్రెష్. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత. పసుపు కొంచెం వేసుకుందామండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి పసుపు. కొంచెం నిమ్మకాయ వండుకుందాం. తర్వాత కొంచెం టమాటా ఇట్లా విసికి ఇక దీని రసం తీసి ఇందులో వేయాలి. ఇదండి, దీంట్లో బియ్యం ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక హాఫ్ నిమ్మకాయ, హాఫ్ టమాటా వేసిన, హాఫ్ చెక్క. తర్వాత నెక్స్ట్ కొంచెం షుగర్ వేసుకుందామండి. షుగర్ షైనింగ్ వస్తుంది అనమాట, స్కిన్ అనేది గ్లో వస్తుంది. కొంచెం షుగర్ వేసుకుందాం, ఒక స్పూన్ షుగరు. కొంచెము ఇది రోజ్ వాటర్ వేసుకుందాం, కొంచెం హాఫ్. కొంచెం కొబ్బరి నూనె, ఒక 2 చుక్కలు. మంచిగా గ్లో రానికి చాలా గ్లో వస్తుందండి. ముఖం మీద మరకలు, మచ్చలు అన్నీ పోతాయి. ఇది చక్కెర అనేది మంచి షైనింగ్ వస్తుంది అనమాట, స్కిన్ అనేది షైనింగ్ వస్తుంది. ఇది బియ్యం పిండి ఏమో స్క్రబ్ చేస్తుంది, ఇదేమో ఏంటిది పసుపు ఏమో తెల్లదానాన్ని ఇస్తుంది, టమాటా నిమ్మకాయ అది వేస్తుంది, గ్లో వస్తుంది. కొంచెం శనగపిండి వేసుకుందాం. ఇదండి, కొంచెం ఒక స్పూన్ అంతా శనగపిండి వేసుకుందామండి. వేసుకొని బాగా కలపాలి, దీన్ని బాగా మంచిగా కలపాలి. ఫేస్ ప్యాక్ వేసుకోవాలి ఇక. ఇదండి, ఇక ఇది మంచిగా చక్కెర అంతా కరిగిపోయేంత వరకు మంచిగా ఇది చేయాలి, కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇక చేతికి ముఖానికి వేసుకోవాలండి. నేను చేయికి వేసి చూపిస్తున్నా. ముఖానికి ఇట్లా వేసి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఇట్లా ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని స్క్రబ్ చేసుకోవాలి. కొంచెంసేపు పెట్టాలి, ఇట్లా కొంచెం లైట్గా ఎండే వరకు పెట్టి మంచిగా ఇట్లా మసాజ్ చేసుకోవాలి. ఇట్లా తెల్లగా అవుతుంది, పిగ్మెంటేషన్ పోతుంది, నల్ల మచ్చలు, కళ్ళ చుట్టుముట్టు అంతా నల్లదనము అంతా పోతుంది. ఇట్లా కొంతసేపు పెట్టాలి, ఒక 2-3 నిమిషాలు పెట్టి ఎండినాక కొంచెం మసాజ్ చేయాలి. ఇట్లా కళ్ళకి. ఇదండి, ఇట్లా మంచిగా మసాజ్ చేయాలి. ప్యాక్ వేసుకొని ముఖానికి కానీ చేతులకు కూడా రాసుకోవచ్చండి. చేతులు మనం ఎండకపోతే నల్లగా అవుతాయి కదా, ఇట్లా చేతులకు కూడా రాసుకోవచ్చు మంచిగా. చేతులకు, ముఖానికి, ముక్కు సైడ్లకు అంతా నల్లగా ఉంటుంది, పెదాల చుట్టంతా, మూతి సైడ్ చుట్టుపుట్టంతా నల్లగా ఉంటుంది కదా. ఒక 10 నిమిషాలు ఆగినాక కడిగేసుకోవాలండి. ఇట్లా బాగా మసాజ్ చేసుకొని కడిగేసుకోవాలి. గోరెచ్చ నీళ్ళల్లో కడిగేసుకోవాలి, తెల్లగా అవుతుంది. ఇవన్నీ ఎంత తెల్లగా స్మూత్గా వస్తుంది. చూడు, సూపర్ తెల్లగా అయినాయి. చూడు ఇంత తెల్లగా. ఇక్కడేమో స్కిన్ ఇది రాయలేదు, ఇక్కడ రాసిన. ఇంత తెల్లగా అయినాయి చూడండి. అది ఇంత తెల్ల నరాలు కనబడుతున్నాయి. ముఖం కానీ, చేతులు కానీ, కాళ్ళకు కానీ అంతా రాసుకోవచ్చండి. మంచిగా చాలా బాగా అవుతాయి. చూడండి, ఏదో చూడు, గోరెచ్చ నీళ్ళలో కడగాలండి. ఇక చూడండి ఎంత మంచిగా అయినాయి.